గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను మీ డాక్టర్ అనిత, చెస్ట్ ఫిజిషియన్. వర్షాకాలం వచ్చేసింది. ఈ టైంలో ఆస్మా పేషెంట్స్ చాలా ఇబ్బందులకు గురవుతా ఉంటారు. ఎప్పుడన్నా వర్షంలో తడిచినా గానీ, చల్లగాలికి ఎక్స్‌పోజ్ అయినా కానీ, జలుబు, దగ్గు, జ్వరాలు రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించడము, ఆయాస పడుతుండడము, ఛాతంతా హెవీగా ఉండడం లాంటివి ఫేస్ చేస్తూ ఉంటారు. మీరు వాడే ఇన్హేలర్స్‌ని రెగ్యులర్‌గా వాడుతూ ఉండండి. వాటిని డిస్కంటిన్యూ చేస్తే మీకు లోపల ఉన్న ప్రాబ్లమ్ అనేది ముదిరిపోతూ ఉంటుంది. అండ్ ఇన్హేలర్స్ పట్ల కొన్ని అపోహలు కూడా ఉంటాయి. అదేంటంటే ఇన్హేలర్స్ వాడితే ఊపిరితిత్తులు వీక్ అయిపోతాయని, బాడీకి అలవాటు పడిపోతుందని, దీంతో సరిగా ఉపశమనం దొరకదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. యాక్చువల్‌గా ఆస్మా పేషెంట్స్‌కి ఇన్హేలర్సే కరెక్ట్ మెడికేషన్. అందులో ఉన్న మెడిసిన్ డైరెక్ట్‌గా లంగ్స్ వరకెళ్ళి అక్కడ దాని ప్రభావం చూపిస్తుంది. దాంతోనే మీకు రిలీఫ్ అనేది దొరుకుతుంది. ఆల్రెడీ ఆస్మా పేషెంట్స్ ఇన్హేలర్స్ వాడేవాళ్ళు ఎవరన్నా ఉంటే రెగ్యులర్‌గా వాడుతూ ఉండండి. కొత్తగా ఇటువంటి సింప్టమ్స్ ఎవరైనా ఫేస్ చేసే వాళ్ళు ఉంటే, వాళ్ళు మీ దగ్గరలో ఉన్న పల్మనాలజిస్ట్‌ని కలవండి. సరైన ట్రీట్మెంట్ తీసుకోండి. అండ్ లీడ్ ఏ హ్యాపీ లైఫ్. థాంక్ యూ.